హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామం యొక్క తత్వం గురించి తెలుసుకుంటున్నాం. అంటే తత్వం అంటే లలితా సహస్రనామాన్ని చదువుతూ ప్రతి ఒక్క దానికి అర్థవంతంతో కూడినటువంటి మనము అమ్మవారికి కనెక్ట్ అవ్వడము అనేది చేస్తున్నాం. ముందు వీడియోలో మొదటి శ్లోకం తెలుసుకున్నాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే ఇక్కడ అమ్మవారిని ప్రతి ఒక్క నామంలో ప్రతి ఒక్క శ్లోకంలో అమ్మవారు ఏం చేశారు, ఎలాంటి వారు, ఎలా ఉన్నారు అనేది ముందు ధ్యానంతో తెలుసుకుంటాము. ఇప్పుడు ఏం చేశారు, ఏమేం చేశారు మన కోసము, భక్తుల కోసం అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. రెండో శ్లోకం ఉద్యద్భానుస్సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల. ఇక్కడ ఎక్కడ ఒత్తులు ఇవ్వాలి, ఎక్కడ దీర్ఘాలు ఇవ్వాలి, అది కరెక్ట్గా చదివితే మనకు కూడా తెలుగు స్పష్టంగా వస్తుంది. అదేవిధంగా అమ్మవారిని ఇక్కడ సంస్కృతం పదాల్లో ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఇవ్వాలి, కంటిన్యూ చేయాలి అనేది కొంచెం తెలుసుకొని మనం చదవడం వలన దానికి ఒక అర్థం అనేది కరెక్ట్గా చదువుతాం. ఉద్యద్భాను సహస్రాభ. ఉద్యత్ అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. ఉద్యత్ ప్లస్ భాను, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. భానుడు అంటే సూర్యుడు. సహస్రాభ, సహస్ర ప్లస్ ఆభ. సహస్రము అంటే 1000 లేదా అనేకము అనుకోవచ్చు. ఇక్కడ ఆభ అంటే కాంతి. సహస్రము అంటే అనేకమైనటువంటి కాంతి కిరణాలు కలిగినటువంటి. ఇక్కడ ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యునిలాగా అనేక సూర్యుల యొక్క అంటే 1000 కిరణాల యొక్క సూర్యుల కాంతి కిరణాలు కలిగి ఉన్నారు. అంటే ఒక్క సూర్యుడే మన భూమికి అంతటికి వెలుగునిస్తున్నారు. అలాంటి 1000 సూర్యుల యొక్క కిరణాల కాంతులు అమ్మవారి ముఖంలో నుంచి వస్తున్నాయి మనకు. అంతటి కాంతులు కలిగినటువంటి ముఖం కానీ శరీరం కానీ కలిగి ఉన్నటువంటి అమ్మవారు అని మనం ఇక్కడ అమ్మవారిని కీర్తిస్తున్నాం. అలాంటి అమ్మవారిని నేను ఇప్పుడు పూజిస్తున్నాను. తర్వాత ఎలా ఉన్నారు? చతుర్బాహు సమన్విత. చతుర్బాహు అంటే చతుర్ ప్లస్ బాహు. చతుర్ అంటే 4 చేతులు. బాహువు అంటే చేతులు. సమన్విత సమన్వయంతో ఉన్నారు. అంటే ఒక చేయి ఎక్కువ, ఒక చేయి తక్కువ అంటే ఇక్కడ చేతులు ఎక్కువ తక్కువ అంటే పొడవు విషయంలో కాదండి. ప్రతిదీ కూడా ఏకత్వంతో, ఒక చేతితో ఏం పట్టుకున్నారు, ఏమిస్తున్నారు అనేది ఇంకొక చేతితో సేమ్ అలాంటిది. అంటే ఏకత్వం, ఒకదానికొకటి ఏకత్వము సామరస్యము కలిగినటువంటి అమ్మవారు. ఒకదానికొకటి 4 చేతులు కూడా సామరస్యంతో కూడినటువంటి అమ్మవారిని నేను ఇక్కడ పూజిస్తున్నాను. 4 చేతులు కలిగి ఉండి అవి 4 కూడా ఒకదానికొకటి సమన్వయంతో కలిగి ఉన్నాయి. కోటి సూర్యకాంతులున్న కిరణాలతో ప్రకాశిస్తున్నారు ఇక్కడ. అలాగే 4 చేతులు కలిగి ఉండి ఆ 4 చేతులు కూడా ఒక్కొక్కటి సమన్వయంతో కలిగి ఉన్నటువంటి అమ్మవారిని నేను ఇక్కడ పూజిస్తున్నాను అనేది ఒకటి. అలా ఉన్నారు అమ్మవారు. ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. మనము ఎప్పుడైనా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు పాదాల నుంచి తల వరకు చూసి దర్శించుకోవాలి. సో ఆ విధంగా మనము అమ్మవారి పాదాలను పట్టుకోవడము, తర్వాత ఒక్కొక్కటిగా పైకి వెళ్తూ అమ్మవారి ముఖాన్ని చూడాలి. ఆ విధంగా దర్శించుకోవాలి. తర్వాత ఇక్కడ మన శ్లోకానికి వస్తే రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. రాగస్వరూప, రాగం వంటి స్వరూపం కలిగినది. రాగము అంటే ఏంటి? సంగీతంలో రాగాలు, శృతులు ఉంటాయి. ఆ రాగం వంటి అంటే ఎక్కడ ఎత్తు ఉండాలి, ఎక్కడ పల్లం ఉండాలి, ఆ రాగంలో సంగీతంలో ఎలా ఉంటాయో అలాంటి స్వరూపం కలిగినటువంటి అమ్మవారు. సంగీత రూపంలోని రాగాలు అంటే ఎంత మధురంగా, ఎంత శ్రావ్యంగా మనకు వినసొంపుగా ఉంటాయో అలాంటి రూపం కలిగినటువంటి అమ్మవారు.
పాసాఢ్య. పాసాఢ్య అంటే అందమైన, పాసం అంటే మనకు ఇష్టంతో కూడినటువంటిది. పాసాఢ్య, రాగస్వరూప పాసాఢ్య, అందమైనటువంటి రాగం, సంగీతంలోని రాగాలతో కూడినటువంటి స్వరూపం కలిగినటువంటి అమ్మవారు అందంగా ఉన్నారు. పాసాఢ్య మనకి ఇష్టంగా ఉన్నారు. అలాగే క్రోధాకారాంకుశోజ్వల. ఇక్కడ ఒక్కొక్కటి తెలుసుకుందాం. క్రోధము అంటే కోపం. ఆకారము అంటే రూపం. అంకుశము అంటే అంకుశం, ఏనుగును అదుపు చేసేటువంటి ఆయుధం అంకుశం. ఉజ్వలం అంటే జ్వలిస్తున్నది, ప్రకాశిస్తున్నది, తేజస్సుతో ఉన్నటువంటిది. క్రోధాకారాంకుశోజ్వల అంటే కోపంగా ఉండి దుష్టులను అంకుశంతో నియంత్రిస్తూ చాలా ప్రకాశమైన ముఖం కలిగినటువంటిది అని ఇక్కడ అమ్మవారిని మనము స్తుతిస్తున్నాము. మరొక్కసారి చూద్దామండి. ఇలా రాశానమాట. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప కోసాఢ్య రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇక్కడ ఉదయిస్తున్నటువంటి సూర్యుడు అనేకమైన కాంతి కిరణాలతో ఉన్నటువంటి, అంటే అనేకమైన సూర్యుల యొక్క కాంతి కిరణాలు కలిగినటువంటి, ఉదయిస్తున్నటువంటి సూర్యుని కిరణాలు ఎలా ఉంటాయో అలాంటి సూర్యులు 1000 మంది కలిగి ఉంటే ఎలా ఉన్నారు అనేది అమ్మవారు అలాంటి కిరణాలతో కలిగి ఉన్నారు ఇక్కడ. తర్వాత చతుర్బాహు సమన్విత అంటే 4 చేతులు కలిగి, ఆ 4 చేతులు ఎలా ఉన్నాయి అంటే ఒకదానికొకటి సమన్వయంతో కలిగి ఉన్నాయి. తర్వాత రాగస్వరూప పాసాఢ్య, రాగం వంటి స్వరూపాలు కలిగినటువంటిది. సంగీతంలో రాగాలు ఎలా ఉంటాయో అలా సంగీతంలోని రాగాల వంటి రూపం కలిగినటువంటి అమ్మవారు. పాసాఢ్య, పాసం అంటే అందమైనది, అంటే మనకిష్టమైనది. ఇక్కడ క్రోధాకారాంకుశోజ్వల, ఇక్కడ చెప్పినట్టు ఇది క్రోధ అంటే కోపము, ఆకారం అంటే రూపము, అంకుశం అంటే ఏనుగును అదుపు చేసే ఆయుధము, ఉజ్వలము అంటే ప్రకాశిస్తున్నటువంటి, అంటే కోపంగా ఉండి దుష్టులను అంకుశంలా నియంత్రిస్తున్నటువంటి అమ్మవారు. అలాగే అట్లా నియంత్రిస్తున్నారు, అదేవిధంగా ఎంతో ప్రకాశంతో కూడి ఉన్నారు. సో ఈ విధంగా మీకు ప్రతిదీ కూడా రాసుకొని మరి నేను చెప్తున్నానండి. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, మీరు లలితా సహస్రనామాన్ని ఒక నామం, ఒక శ్లోకం, ఒక 2 లైన్స్ ఉన్న శ్లోకాన్ని పట్టుకోగానే అమ్మవారు ఈ విధంగా ఉన్నారు, అది చదవగానే మనకు ఊహకు రావాలి. అమ్మవారు 4 చేతులు కలిగి ఉన్నారు, 1000 సూర్యుల ప్రకాశంతో కలిగి ఉన్నారు, రాగమైనటువంటి మనకు ఇష్టమైనటువంటి ఆ రూపం కలిగి ఉన్నారు. అలాగే కోపంతో ఉన్నారు. కోపంతో ఎలా ఉన్నారు? కోపంతో చేతిలో అంకుశాన్ని కలిగి ఉన్నారు. ఆ అంకుశం ఎలా ఉంది? ఎవరిని ఏం చేస్తుంది? మంచి వాళ్ళని చేస్తుందా, దుష్టులను చేస్తుంది? దుష్టులను ఇక్కడ మనకు దుష్టులను వాళ్ళని శిక్షించేలాగా ఉంది. చేతిలో అమ్మవారు అంకుశాన్ని పట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ శ్లోకాన్ని మనము చదవగానే మనకు అమ్మవారి రూపం అనేది మనసులో ఉండాలి. ఆ అమ్మవారి రూపాన్ని మనసులో మనం ఊహించుకుంటూ చదవడం వలన మనకు ఇంకా కొంచెం దగ్గరగా కనెక్ట్ అవుతాము. సో ఇది ఈ శ్లోకం యొక్క అర్థం బాగా తెలిసింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel, Amba Parameshwari channel. Thank you for watching. Thank you.